మరి కాసేపట్లో సికింద్రాబాద్లోని ఉజ్జాయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోబోతున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఆలయానికి వెళ్లే మార్గాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆలయ అర్చకులు, వేద పండితులు ప్రధాని మోదీకి స్వాగతం పలకనున్నారు. అనంతరం సంగారెడ్డిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం పటాన్చెరులో నిర్వహించే బహిరంగ సభకు మోదీ హాజరవుతారు. మరికాసేపట్లోనే సికింద్రాబాద్లోని ఉజ్జాయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోబోతున్నారు ప్రధాని మోదీ. దీనికి అనుగుణంగా ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సునీల్. మనం చూస్తున్నాం నిన్న ఆల్రెడీ ఆదిలాబాద్లో జరిగినటువంటి సభలో అధికార పార్టీ మీద, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ మీద అనేక విమర్శలు చేస్తూ ముందుకెళ్లారు. ఈ రోజు ఆఫ్టర్ ఉజ్జాయిని మహంకాళి అమ్మవారిని దర్శించిన తర్వాత పటాన్చెరులో నిర్వహించే బహిరంగ సభకు కూడా కొన్ని కండిషన్స్ కూడా అప్లై చేశారు. అన్ని తీసుకెళ్ళడానికి ఎలాంటి వస్తువులకు అనుమతి లేదంటే ఇవన్నీ కూడా కండిషన్స్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ రోజు సభకు సంబంధించి ప్రధాని టూర్ సంబంధించి డీటెయిల్స్ ఏంటి? కాసేపట్లో ప్రధాని రాజ్ భవన్ నుంచి బయలుదేరుతారు. సికింద్రాబాద్ ఉజ్జాయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటారు. అక్కడి నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్కి వెళ్ళి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి సంగారెడ్డి జిల్లా పటాన్చెరుకు రాబోతున్నారు. పటాన్చెరులో వివిధ ప్రాజెక్టు పనులకు ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు. మదీనాగూడ నుంచి సంగారెడ్డి వరకు 6 లైన్ల రహదారి పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయబోతున్నారు. అంతేకాకుండా ఇటు మెదక్ ఎల్లారెడ్డి సెకండ్ లైన్ కు విస్తరణ, NH 765 సెకండ్ లైన్ విస్తరణ, దాదాపు మొత్తం కూడా జాతీయ రహదారులకు సంబంధించి 2197 కోట్ల రూపాయల పనులకు ఆయన ఈరోజు శంకుస్థాపనలు చేయబోతున్నారు. ఇక పారాదీప్ హైదరాబాద్ గ్యాస్ లైన్ గ్యాస్ పైప్ లైన్ కూడా ఆయన ఈరోజు ప్రారంభించబోతున్నారు. సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్కి కూడా ఆయన ఈరోజు ప్రారంభించబోతున్నారు. మొత్తం మీద దాదాపుగా 9,000 కోట్ల రూపాయల విలువైన పనులకు ఆయన ఈరోజు ఇక్కడ ప్రారంభోత్సవం చేయబోతున్నారు. ఆ తర్వాత జరిగే బహిరంగ సభలో మోడీ పాల్గొనబోతున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు, పటేల్గూడలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇక్కడ చూడొచ్చు, ఇప్పటికే ఈ సభకు సంబంధించి ఒక్కొక్కరికి కూడా ఇక్కడికి ఆ పార్టీ శ్రేణులు అయితే చేరుకుంటున్నారు. మొత్తం కూడా 3 భారీ టెంట్లు అయితే ఏర్పాటు చేశారు. మధ్య టెంట్లో ప్రధాని విజయ సంకల్ప సభలో పాల్గొనబోతున్నారు. ఆ సభ వేదిక నుంచి మోడీతో పాటు బీజేపీ నేతలందరూ కూడా ఆ సభ వేదికపై ఉండబోతున్నారు. మొత్తం కూడా 3 టెంట్లు ఏర్పాటు చేశారు. ఈ టెంట్ల మధ్యలో నుంచే మోడీ ప్రజలకు అభివాదం చేయబోతున్నారు. గతంలో మహబూబ్నగర్ సభలో ఇదే విధంగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు పటేల్గూడలో కూడా మోడీ ఈ ప్రజల మధ్యకు వచ్చి ఆయన అందరికీ అభివాదం చేయబోతున్నారు. ఈ సభా వేదిక నుంచి మోడీ ప్రసంగించబోతున్నారు. రాబోయే ఎన్నికలకు సంబంధించి ఇది ఒక ముఖ్య సమావేశంగా కూడా, ముఖ్య సభకు అని చెప్పేసి కూడా బీజేపీ శ్రేణులు అయితే చెప్తున్నాయి. ఈ సభా వేదిక నుంచి ప్రజలకు మోడీ సందేశం కూడా ఇవ్వబోతున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని చెప్పేసి కూడా ఆయన ప్రజలకు ఆయన అభ్యర్థించబోతున్నారు. ఈ సభకు సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా జనాలు వస్తారని చెప్పేసి బీజేపీ శ్రేణులు అయితే చెప్తున్నాయి. దాదాపు 1,00,000 మంది వస్తారని చెప్పేసి ఏర్పాట్లు కూడా చేశారు. ఇక పోలీసులు కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతనైతే ఏర్పాటు చేశారు. దాదాపు 2,000 మంది పోలీసులతో ఇక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. మరి కాసేపట్లో మోడీ ఇక్కడికి చేరుకొని ఉండడంతో ఎస్పీజీ కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో అప్రమత్తమైందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఈ ప్రాంగణం అంతా కూడా ఎస్పీజీ ఇటు ఎస్పీజీ అయితే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. 2 రోజుల పాటు ఇక్కడే ఉండి వాళ్ళందరూ కూడా ఈ ఏర్పాట్లను పర్యవేక్షించారని చెప్పేసి
చెప్పుకోవచ్చు ఈ సభా వేదికలు. కానీ సునీల్, మనం చూస్తున్న ఏదైతే లోక్సభ ఎన్నికలు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అనేక శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తున్నప్పటికీ కూడా మెయిన్ గా లోక్సభ ఎలక్షన్స్ లో ఏదైతే 400కు పైచిలుకు స్థానాలు గెలవాలి సార్ ఎన్డీఏ అనే టార్గెట్ గా పెట్టుకున్నప్పుడు తెలంగాణ మీద కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేస్తుంది బీజేపీ. అయితే గతంలో ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తాం, ఏదైతే పసుపోటి ఇవన్నీ చెప్తున్నారు ప్రధాని, మరి ఈసారి ఏమైనా ప్రత్యేకంగా హామీలు ఇచ్చే అవకాశం ఉందా ఈ రోజు సభలో? మోడీ ఆదిలాబాద్ సభలో పాల్గొన్నారు, ఈ రోజు సంగారెడ్డి జిల్లా సభలో పాల్గొబోతున్నారు. మెదక్ పార్లమెంట్ ని కైవసం చేసుకునే దిశగానే ఈ సభను ఏర్పాటు చేశారని చెప్పాలి. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని సభలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి బీజేపీ నేతలు అయితే చెప్తున్నారు. ఆశ హామీలకు సంబంధించి ఏమైనా మాట్లాడే అవకాశం ఉందనుకోవచ్చా సునీల్? ఏదైతే పసుపు బోర్డు సంబంధించి కానీ తెలంగాణ ప్రజలు ఏదైతే సమస్యలో ఉంటున్నారో ఏదైతే కావాలనుకుంటున్నారో వాటికి సంబంధించి ఏమైనా హామీలు ఇచ్చే అవకాశం ఏదైనా ఉందనుకోవచ్చా? కాసేపట్లో సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ప్రధాని మోదీ దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయానికి వెళ్లే మార్గాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆలయ అర్చకులు, వేద పండితులు ప్రధాని మోదీకి స్వాగతం పలకనున్నారు. అనంతరం సంగారెడ్డిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. మోదీ మధ్యాహ్నం పటాంజలిలో నిర్వహించే భారీ బహిరంగ సభకు హాజరవుతారు. కాసేపట్లో సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ప్రధాని మోదీ దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు కూడా చేశారు. ఆలయానికి వెళ్లే మార్గాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆలయ అర్చకులు, వేద పండితులు ప్రధాని మోదీకి స్వాగతం పలకనున్నారు. అనంతరం సంగారెడ్డిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం పటాంజలిలో నిర్వహించే బహిరంగ సభకు మోదీ హాజరవుతారు. నిన్న కూడా మనం చూస్తున్నాం, ఆదిలాబాద్ సభకు హాజరైనప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ప్రస్తుత అధికార పార్టీ, గత అధికార పార్టీకి సంబంధించి అనేక విమర్శలు చేస్తున్నారు. ఏదైతే బీజేపీ ఎంపీలను గెలిపించాలంటూ కూడా మాట్లాడే పరిస్థితి మనం చూసాం. ఈ రోజు కూడా అనేక శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేసిన తర్వాత పటాంజలిలో మధ్యాహ్నం నిర్వహించే సభకు సంబంధించి ప్రజలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏవైనా లోక్సభ ఎలక్షన్స్లో సంబంధించి అధిక సీట్లు బీజేపీకి పట్టం కట్టాలనే అభిప్రాయాన్ని ప్రజల్లో ఉంచబోతున్నారు. కాబట్టి గతంలో లాగేదైనా ప్రత్యేక హామీలు ఇచ్చే అవకాశం ఏదైనా ఉంటుందా తెలంగాణ రాష్ట్రానికి? మనం అసెంబ్లీ ఎలక్షన్స్ లో చూసాం, పసుపు బోర్డును ప్రకటించారు, రిజర్వేషన్ సంబంధించి మాట్లాడున్నారు. సో ఇప్పుడు లోక్సభ ఎలక్షన్ సంబంధించి మెయిన్ గా జాతీయ పార్టీలు కాబట్టి బీజేపీ ఎటువంటి హామీలు ఏమైనా ప్రకటిస్తుందా? ఈ రోజు సభలో ప్రసంగం ఏ విధంగా ఉంటుంది ప్రధాని అనేది ప్రధాని ప్రసంగానికి సంబంధించి ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి.
కాసేపట్లో సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోబోతున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ నేపథ్యంలో అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయానికి వెళ్లే మార్గాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆలయ అర్చకులు, వేద పండితులు ప్రధాని మోదీకి స్వాగతం పలకనున్నారు. అనంతరం సంగారెడ్డిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభిస్తారు. మధ్యాహ్నం పటాంజలిలో నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. కొద్దిసేపటి క్రితమే సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్లారు ప్రధాని నరేంద్ర మోదీ. అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మూడంచెల భద్రతను కూడా ఏర్పాటు చేశారు పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర ద్వారా తెలుసుకుందాం. రవిచంద్ర, భారీ భద్రత మధ్య సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి టెంపుల్ దర్శనానికి వచ్చారు నరేంద్ర మోడీ. ప్రధాని నరేంద్ర మోడీ రాకతోటి మొత్తం ఈ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. నరేంద్ర మోడీతో పాటు సికింద్రాబాద్ ఎంపీ, కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు, దాంతో పాటు ముఖ్యంగా అధికారులు కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా 10 నిమిషాల పాటు పూజ చేసేట్టుగా అవకాశాలున్నాయి. ఉజ్జయిని మహంకాళి అంటే లష్కర్ బోనాలు ఈ విధంగా ప్రతిసారి జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, అంతేకాకుండా జాతీయ స్థాయిలో కూడా బోనాల ఉత్సవాలు జరుగుతుంటాయి. అలాంటి పుణ్య ప్రాంతానికి, పుణ్య క్షేత్రానికి, పుణ్య ఆలయానికి వచ్చారు నరేంద్ర మోడీ అని చెప్పుకోవచ్చు. దీంతో ఎందుకంటే మహంకాళి అమ్మవారు అంటేనే బోనాల సమయంలో లక్షల మంది భక్తులు వస్తుంటారు. అలాంటివి చూడాలన్న ఆసక్తితోటి అప్పటికప్పుడు అంటే రాత్రి నిన్న డిసైడ్ చేసేసి వాళ్ళ వచ్చారని చెప్పుకోవచ్చు. అయితే ప్రధాని హోదాలో రావటం కూడా ఇక్కడ ఉన్నట్టు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా కనీసం ఇళ్ల నుంచి బయటకి వెళ్లకుండా కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఉన్నట్టుండి ఏర్పాటు చేసినట్టుగా ఈ కార్యక్రమాన్ని అంటే షెడ్యూల్ లేదు, ముందస్తుగా అంటే వారం రోజుల క్రితమే ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన నిర్ణయం అయినప్పటికీ అప్పటి వరకు ఇందులో ఇక్కడ ఆలయానికి వస్తారన్న కార్యక్రమం గతంలో షెడ్యూల్లో లేదు. ఉన్నటువంటి షెడ్యూల్లో ఏర్పాటు చేయటం, దాంతో సికింద్రాబాద్ ఎంపీగా ఉండటంతో దీంతో అటు రాజకీయంగా కూడా కలిసి వచ్చే విధంగా కూడా ప్లాన్ చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే త్వరలో లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. ఇదే నియోజకవర్గం నుంచి సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి పోటీ చేస్తారు. దీంతో గతంలో కూడా బీజేపీకి ఇది కంచుకోట. ఈ విధంగా అన్ని విధాలుగా కూడా నిర్ణయం చేసినట్టు కూడా పార్టీ వర్గాలు నిర్ణయం చేసినట్టు కూడా తెలుస్తుందని చెప్పుకోవచ్చు. దాంతో పాటు సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారు ఉజ్జయిని మహంకాళి అంటారు. అసలు ఉజ్జయిని అనేది ఉజ్జయిని అనే ప్రాంతం మధ్యప్రదేశ్ లో ఉంటుంది. దీంతో 2 రాష్ట్రాలకు సంబంధం, కల్చర్ గా, సాంస్కృతికంగా చూస్తే 2 రాష్ట్రాలకు కూడా సంబంధం ఉన్న విధంగా కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బోనాలు నిజాం కాలంలో నుంచి కూడా ఇక్కడ బోనాలు కార్యక్రమం కొనసాగుతుంది. అయితే ఉజ్జయిని నుంచి వచ్చినట్టుగా ఒక ఆర్మీ అధికారి ఇక్కడ ఆలయాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి బోనాల కార్యక్రమం కొనసాగుతుంది. అలాంటి చారిత్రాత్మకమైన పుణ్య క్షేత్రమైనట్టుగా మహంకాళి అమ్మవారి టెంపుల్ ను దర్శించుకునేందుకు కూడా ప్రధాని ఆసక్తి చూపారు. నరేంద్ర మోడీ ఆసక్తి చూపారు. ఎందుకంటే ప్రధాని హోదాల్లో చాలా ఇరుకుగా ఉంటారు. ప్రతిరోజు నిత్యం వేల మందితోటి రద్దీగా ఉంటుంది. అలాంటిది ఎక్కడికక్కడికి కట్టుదిట్టంగా భద్రత ఏర్పాటు చేశారు. మూడంచెల భద్రత, ఇటు పోలీసులు, దాంతో పాటు సిఐలు, డిఎస్పీ, దాంతో పాటు డీసీపీలు, చాలా కట్టుదిట్ట ఐజీ రేంజ్ అధికారి కూడా ఇక్కడ ఉండి పర్యవేక్షణ చేపడుతున్నారు. మహంకాళి పోలీస్ స్టేషన్ నుంచి పర్యవేక్షణ చేపడుతున్నారు. పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉంటుంది, మహంకాళి అమ్మవారి టెంపుల్ కి ఎదురుగా ఉంటుంది. దాంతో కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు నిఘా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్నాయి. దాంతో పాటు ఇటు ప్రధాని షెడ్యూల్ కూడా హెక్టిక్ షెడ్యూల్ ఉంది, చాలా బిజీ షెడ్యూల్ ఉంది. దాంతో ఇక్కడి నుంచి మళ్ళీ పటాన్చెరు, సంగారెడ్డికి పర్యటనకు వెళ్తారు. అక్కడి నుంచి అక్కడ బహిరంగ సభకు వెళ్తారు. ఆ నుంచి మళ్ళీ బేగంపేటకు వస్తారు. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ప్రయాణించేట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడి నుంచి నేరుగా సికింద్రాబాద్ అమ్మవారి పూజలు అయిపోగానే ఇక్కడి నుంచి నేరుగా బేగంపేటకి వెళ్ళి బేగంపేట నుంచి మళ్ళీ సంగారెడ్డికి వెళ్ళిపోతారు. అయితే మొత్తానికి మాత్రం భారీ భద్రత ఏర్పాటు చేశారు. 10 నిమిషాల పాటు ఇక్కడ పూజా కార్యక్రమాలు ఉంటాయి. లోపలికి వెళ్లారు.
ఆలయ ప్రతిష్ట, దాంతో పాటు ఆలయానికి సంబంధించిన వివరాలు కూడా పూజారులు అర్చకుల్ని అడిగి తెలుసుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి లోపలికి వెళ్లారు, పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మళ్ళీ బయటికి వచ్చే విధంగా కూడా ఏర్పాట్లు, బయటకు వస్తే రూట్ మ్యాప్ కూడా క్లియర్ చేశారు పోలీసులు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎస్పీజీ బలగాలు, ప్రధానికి భారీ భద్రత ఉంటుంది. ఎస్పీజీ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ తోటి ఎస్పీజీ బలగాలు భారీ భద్రత ఏర్పాటు చేశాయి. అన్ని రకాల కూడా ఎలాంటి ఏ చిన్న సంఘటన జరగకుండా కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎవరిని బయటకి రానినట్టు పరిస్థితి, ఎందుకంటే నిత్యం రద్దీగా ఉంటుంది. ప్రతిరోజు కూడా నిత్యం రద్దీగా ఉన్నట్టు ఈ ఏరియాలో ఎక్కడ ఇళ్లలోకి వెళ్ళి కూడా బయటికి రానివ్వనట్టు పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. పోలీసుల చేతిలోకి ఈ ప్రాంతం అంతా తీసుకున్నారు. సుమారు 600 మీటర్ల వరకు ఎవరిని రానినట్టు పరిస్థితి. కొన్ని సందర్భాల్లో మీడియాను కూడా అలౌ చేయనట్టు పరిస్థితి కూడా, ఎందుకంటే భారీ భద్రత ఏర్పాటు చేశారు. పాసులు ఉన్నట్టు వాళ్ళకు కూడా కొంతమందిని ఆపేసినట్టు పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా భారీ భద్రత మధ్యలో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దర్శనానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. నరేంద్ర మోడీ ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇదే నియోజకవర్గానికి సంబంధించిన ఎంపీ, సికింద్రాబాద్ ఎంపీ, బీజేపీ ఎంపీ అయిన కిషన్ రెడ్డి కూడా వెన్నంటూ ఉండి ఈ ఆలయానికి సంబంధించిన చారిత్రక నేపథ్యాన్ని కూడా వివరిస్తున్నారు. ఈ విధంగా పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత మళ్ళీ బేగంపేట నుంచి సంగారెడ్డికి వెళ్తారు. అక్కడ బహిరంగ సభ చేస్తారు. మళ్ళీ తిరిగి వెళ్ళిన సమయంలో సీఎం రేవంత్ రెడ్డి బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఆయనకు వీడుకోలు చెప్పే విధంగా కూడా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఎందుకంటే నిన్న ఆదిలాబాద్కి వెళ్లి స్వాగతం పలికారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అంతేకాకుండా ఇవాళ వీడుకోల్ని బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి చెప్తారన్న విధంగా కూడా అధికారుల నుంచి, పోలీసుల నుంచి ఉన్నటువంటి సమాచారం. మొత్తానికి చారిత్రక నేపథ్యం ఉన్న మహంకాళి అమ్మవారి దర్శనానికి ప్రధాని మోడీ రావటం కూడా చాలా, ఇక్కడ ఉన్నట్టు కొంతమంది జనాలు కూడా చాలా ఆసక్తి చూపిస్తున్నారు. ఆయన చూడాలి, ప్రధాని చూడాలి. దాంతో పాటు ఇలాంటి మా టెంపుల్ కు, మా ప్రాంతంలో ఉన్న టెంపుల్ కి ఏకంగా భారత ప్రధాని రావటం చాలా ఆనందంగా ఉందంటూ కొంతమంది చాలా ఆసక్తిగా, చాలా మా ప్రాంతంలో ఉన్నటువంటి ఆలయానికి మోడీ రావటం చాలా గొప్ప నిర్ణయం, మంచి పరిణామం. ఇంకోటి మంచి అధికారులు కావచ్చు, దాంతో పాటు కేంద్ర బలగాలు కావచ్చు, ఇలా ఏర్పాట్లు చేయడం కూడా బాగుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి జనాలు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు. మొత్తానికి నిత్యం ఒక విధంగా మహంకాళి ఆలయం చుట్టుపక్కల కూడా బిజినెస్ తోటి రద్దీగా ఉండేటువంటి ప్రాంతం. దీంతో అలాంటిది ఏకంగా ఈ షాపులు కూడా ఏ ఒక్క షాపును కూడా తెరవద్దు అని రాత్రి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. రాత్రి అందరికీ చెప్పడం, దాంతో ఏ షాపును కూడా ఓపెన్ చేయకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎందుకంటే వ్యాపార కార్యక్రమాలు కొనసాగితే జనాలు అటు ఇటు తిరిగేట విధంగా ఉంటుంది. సెక్యూరిటీకి సమస్యగా దాపురించేట అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి సమస్యలు రాకుండా ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకున్నారు. అంతేకాకుండా అన్ని డిపార్ట్మెంట్లు, అన్ని శాఖలు కూడా, అటు వైద్య ఆరోగ్య శాఖ కూడా, అంబులెన్స్లు, దాంతో పాటు ఎలాంటి ప్రధాని కాన్వాయ్ లో ఉండే విధంగా, దాంతో పాటు మిగతా అన్ని శాఖలు, పోలీసు బలగాలు, దాంతో పాటు అన్ని శాఖలు కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ ఏర్పాట్లు చేశాయి. దీంతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. దీంతో చాలా భద్రత ముగిస్తున్నట్టు కూడా బయటకు వచ్చేట్టుగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ప్రధాని పూజలు పూర్తయినట్టు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే బయట ఏర్పాట్లు మళ్ళీ గెట్ రెడీ అవుతున్నారు. అందరూ పోలీసులు రెడీ అవుతున్నారు, కాన్వాయ్ సిద్ధం చేస్తున్నారు. ఇక్కడి నుంచి బయలుదేరేందుకు ఏర్పాటు కూడా చేస్తున్నారు. దీంతో ఇక్కడి నుంచి నేరుగా బేగంపేట ఎయిర్పోర్ట్ కి వెళ్తారు. బేగంపేట ఎయిర్పోర్ట్ కు ప్రధాని మోడీతో పాటు ఇదే ప్రాంతానికి సంబంధించిన ఎంపీ, కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డి కూడా వీరి వెంట, ప్రధాని నరేంద్ర మోడీ వెంట ఉంటారు. ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. తిరిగి వెళ్ళటానికి మహంకాళి అమ్మవారి టెంపుల్ నుంచి మళ్ళీ తిరిగి బేగంపేట ఎయిర్పోర్ట్ కి వెళ్తారు. కట్టుదిట్టమైన భద్రత, 3 అంచెల భద్రత, అంతేకాకుండా భారీ భద్రత ఏర్పాటు చేశారు. 600 మీటర్ల వరకు ఏ ఒక్కరిని కూడా బయట కనిపించకుండా 144 సెక్షన్ ని తలపించే 144 సెక్షన్ తోటి ఈ విధంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మహంకాళి పోలీసులతో పాటు వివిధ సిఐలు, దాంతో పాటు భారీ ఎత్తున భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. చుట్టూ అంటే మహంకాళి అమ్మవారి టెంపుల్ కు చాలా, అటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఇటు అన్ని చోట్ల, ఇటు బేగంపేట అన్ని రూట్లలో ఉన్నట్టుగా ఈ రూట్లన్నీ కూడా బ్లాక్ చేసేశారు. ఎక్కడ ఎవరు రాకుండా, దాంతో పాటు వ్యాపార కార్యక్రమాలు నిత్యం రద్దీగా ఉన్నట్టుగా వ్యాపారవేత్తలు, వ్యాపారాలు, ఇక్కడ అన్ని రకాల షాపులు, బిజినెస్ వ్యాపారాలు జరుగుతాయి. అలాంటి ఈ కార్యక్రమాలు ఈ రోజు వరకు మధ్యాహ్నం నుంచి మీరు మీ పనులు చేసుకుని అప్పటి వరకు మూసివేయాల్సిన అవసరం ఉందంటూ పోలీసులు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఉదయం నుంచి ఎవరు తెరవకుండా కూడా జాగ్రత్త పడ్డారు. ఈ విధంగా కట్టుదిట్టమైన భద్రత నడుమ నరేంద్ర మోడీ మహంకాళి అమ్మవారి టెంపుల్ కి
వచ్చారు. సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి టెంపుల్ కి వచ్చారు. ఉజ్జయిని మహంకాళి టెంపుల్ కూడా అంటారు. ఉజ్జయిని అనేది మధ్యప్రదేశ్ లో ఉన్నట్టు ఒక ప్రాంతం. ఆ ప్రాంతం నుంచి వచ్చినట్టు ఒక ఆర్మీ ఆఫీసర్ ఇక్కడ ఏర్పాటు చేయటం, ఇక్కడ మహంకాళి ఆలయంలో పూజ ఈ విధంగా ప్రతిష్ట చేపట్టడం తోటి అప్పటి నుంచి ఉజ్జయిని మహంకాళి అని పేరు ఉంటుంది. దీంతో రెండు రాష్ట్రాలకు అటు నార్త్ ఇటు సౌత్ రెండు రాష్ట్రాల కల్చర్ కూడా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లష్కర్ బోనాలు ఆషాఢ మాసంలో ఇక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమాలు కొనసాగుతాయి. మహిళలు పెద్ద సంఖ్యలో బోనాలు అమ్మవారికి సమర్పిస్తారు. అలాంటి మంచి దివ్య క్షేత్రమైనట్టుగా మహంకాళి అమ్మవారి టెంపుల్ కి ప్రధాని నరేంద్ర మోడీ రావటం కూడా చాలా గొప్ప పరిణామం కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణలో అతి పెద్ద పండుగలో బోనాల పండుగ ఒకటి. అలాంటిది బోనాల పండుగ అంటేనే ఉజ్జయిని మహంకాళి టెంపుల్ కేర్ ఆఫ్ గా చెప్పుకోవచ్చు. అలాంటి ప్రాంతానికి మోడీ రావటం కూడా చాలా సుపరిచితంగా చెప్పుకోవచ్చు. ఆశా. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎస్, ఇప్పుడే ప్రధాని నరేంద్ర మోదీ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వేద పండితులు ఘన స్వాగతం పలికినట్టుగా తెలుస్తోంది. సాధారణంగా మనం చూస్తుంటాం బీజేపీకి సంబంధించిన నాయకులు నేతలందరూ కూడా మహంకాళి ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకుంటారు. కానీ ఇప్పుడు ప్రధాని స్థాయి వ్యక్తి అప్పటికప్పుడు షెడ్యూల్లో ఇంక్లూడ్ చేసుకుని ఈ రోజు మహంకాళి ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇంకా ఆలయంలో పూజలు అయితే నిర్వహిస్తున్నారు.